రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలైతే ఊపందుకున్నాయి. ఇప్పటికే విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఖరారయ్యారు. ఢిల్లీ రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఇప్పుడు బీజేపీ కసరత్తు చేస్తోంది. వెంకయ్యనాయుడుతో అమిత్ షా, జేపీ నడ్డా భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఢిల్లీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. వెంకయ్యతో సమావేశమయ్యారు బీజేపీ ముఖ్య నేతలు. సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగబోతోంది. ఇందులో రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ రేసులో ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయ అయితే ఉన్నారు. ఉదయం హైదరాబాద్లో యోగా డేలో పాల్గొన్నారు వెంకయ్యనాయుడు. తర్వాత హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు వెంకయ్యనాయుడు. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ అయితే ఇంకా కనిపిస్తోంది. ఇంకా పలువురు పేర్లను అయితే బీజేపీ అధిష్టానం పరిశీలిస్తూ వస్తోంది. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు మల్కేట్కర్ అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ మధు మల్కేట్కర్. గుడ్ ఈవినింగ్. నిజంగా కూడా రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పూర్తి కసరత్తు ప్రారంభమైంది. మొదటి నుంచే దాదాపు 14 మందితో బీజేపీ కేంద్ర మంత్రులతో అలాగే కీలక నాయకులతో కమిటీ వేసింది రాష్ట్రపతి అభ్యర్థి నిర్ణయం కోసం. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపింది. అనేక మీటింగ్లో పాల్గొన్నటువంటి వారంతా కూడా కొన్ని పేర్లు ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. పేర్లు ప్రతిపాదించినటువంటి వారిలో కొన్ని పేర్లు కీలకంగా వినిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ నుంచి ఎవరిని ప్రపోజ్ చేయనున్నారు, ఎవరిని నిలబెట్టనున్నారు అనేటువంటిది. దాంట్లో సౌత్ ఇండియా నుంచి, ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచి వెంకయ్యనాయుడు పేరు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. తర్వాత ఛత్తీస్గఢ్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి అనసూయ ఉయికే పేరు కూడా, ప్రధానంగా మహిళా పేరు కూడా వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే బీజేపీ భావ సిద్ధాంతాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా వెంకయ్యనాయుడు అందరికీ తెలిసినటువంటి వ్యక్తే. బీజేపీలో కీలకంగా పనిచేశారు. తర్వాత అనేక రోజుల నుంచి సౌత్ ఇండియా నుంచి రాష్ట్రపతి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలనేటువంటి ఒక డిమాండ్ కూడా ఉంది. దాంట్లో భాగంగా ఈసారి వెంకయ్యనాయుడు పేరు పరిశీలనలో ఉంది అనేటువంటిది కాస్త బలం చేకూరుతుంది. కొద్దిసేపటి క్రితం అమిత్ షా కావచ్చు, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా కీలకంగా దాదాపు 50 నిమిషాలు వెంకయ్యనాయుడు అధికారిక నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారనేటువంటిది చర్చ నడుస్తూ ఉంది. దాంతోపాటు ఛత్తీస్గఢ్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి అనసూయ ఉయికే పేరు కూడా ప్రధానంగా చర్చలో ఉంది. మహిళా అభ్యర్థిత్వాన్ని కనుక పరిశీలనలోకి తీసుకుంటే ఆమె పేరును తెరపైకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ భేటీ కానుంది. ఆ భేటీలో పేరు సాయంత్రం వరకు ఖరారు చేయనున్నారు. అయితే ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా, ఈ భేటీ కేవలం నామమాత్రంగానే భేటీ జరగనుంది, పార్లమెంటరీ భేటీ. ఇప్పటికే అభ్యర్థి ఎవరు అనేటువంటిది ఖరారైంది అనేటువంటిది కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి బీజేపీ సంబంధించిన నాయకులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కీలకంగా పేరు ఫైనల్ చేసేటువంటి వాటిలో నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ ఇద్దరు నేతలు కలిసే రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అనేటువంటిది ఖరారు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి కొన్ని ఆల్టర్నేట్గా కొన్ని పేర్లు తీసుకునేటువంటి అవకాశంలో భాగంగా ప్రధానంగా చర్చకు వెంకయ్యనాయుడు, అనసూయ ఉయికేతో పాటు ఎవరైనా అనూహ్యంగా ఇంకొకరి పేరునైనా తెరపైకి తెచ్చేటువంటి అవకాశం కూడా బీజేపీలో ఉంది. బీజేపీ ప్రతిసారి కూడా అలాంటి నిర్ణయాలే తీసుకుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రులను నిర్ణయించేటువంటి సమయంలో కావచ్చు, లాస్ట్ టైం రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ విషయంలో కావచ్చు, ఎవరు ఊహించకుండా అనూహ్యంగా కొత్త పేరును కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపించేటువంటి అవకాశం బీజేపీలో ఉంది. బీజేపీలో ఆ సంస్కృతి ఉంది మొదటి నుంచి కూడా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పేరు తెరపైకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి. ఆల్టర్నేట్గా ఇప్పటికే వెంకయ్యనాయుడుతో చర్చలు జరిపారు. అలాగే ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయ ఉయికేకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెట్టారు. ఆ ప్రతిపక్షాలు ఇప్పటికే అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా, దేశంలో ఉన్నటువంటి బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పటికే యశ్వంత్ సిన్హా పేరు ఖరారు చేసినటువంటి నేపథ్యంలో కీలకం కానుంది. ఎవరి పేరు ఫైనల్ చేయనున్నారు అనేటువంటిది. ఈసారి కనుక దక్షిణాది సంబంధించినటువంటి వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా తీసుకోవాలని ఆలోచిస్తే ఖచ్చితంగా వెంకయ్యనాయుడు ముందు వరుసలో ఉంటారు. ఆ రకంగా వెంకయ్యనాయుడుకు ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతిగా ప్రమోషన్ వస్తుంది అనేటువంటి ఒక ఊహాగానాలు ఉన్నాయి. ఈరోజు ఉదయం వెంకయ్యనాయుడు యోగా డేలో పాల్గొన్నారు ఇక్కడ హైదరాబాద్లో. తిరిగి ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంలో అధికారిక నివాసంలో వీరంతా కలిసినటువంటి నేపథ్యంలో ప్రధానంగా వెంకయ్యనాయుడు పేరు చర్చకు వస్తూ ఉంది.
ప్రస్తుతానికైతే అయితే చూద్దాం సాయంత్రం మధు వరకు. దక్షిణాది నుంచి రాష్ట్రపతి రావాలి అనే ఒక వాదన అయితే మనకి ఎన్నాళ్ళ నుంచో కనిపిస్తూ వస్తోంది. మరి ఇప్పటికే వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. సో ఆయనకి రాష్ట్రపతి పదవి దక్కే అవకాశాలు ఎంత ఉన్నాయి? వెంకయ్యనాయుడు కాకపోతే అసలు దక్షిణాదిలో వెంకయ్యనాయుడు అంతటి బలమైన నేత ఇంకెవరు లేరా? మరి లేరనుకోవచ్చా? ఎస్, అంటే సాధారణంగా వెంకయ్యనాయుడు మొదటి నుంచి కూడా ఎలాంటి అంటే ఏ రాజకీయ పార్టీలతో కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి నేతగా ఉంటే ప్రస్తుతం వెంకయ్యనాయుడు పేరు పరిశీలనలోకి తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారు కూడా చాలా మంది వెంకయ్యనాయుడుకు మిత్రులు. సో భారతదేశ వ్యాప్తంగా కూడా ఆయన అందరితో సత్సంబంధాలు కొనసాగించారు. బీజేపీలో కీలక నేతగా అద్వానీ తర్వాత అద్వానీకి చాలా కీ రోల్గా పనిచేశారు, సంధానకర్తగా ఉన్నారు, మధ్యలో వారిద్దరికి వారధిగా పనిచేశారు. ఆ రకంగా కూడా దేశవ్యాప్తంగా వెంకయ్యనాయుడు పేరు అందరికీ తెలుసు. అందరితో ఎలాంటి శత్రుత్వం లేకుండా అందరితో మిత్రత్వం కలిగి ఉన్నటువంటి నేత వెంకయ్యనాయుడు. ప్రధానంగా సౌత్ ఇండియాకి సంబంధించి కనుక తీసుకుంటే బీజేపీకి లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ కావచ్చు. ఈసారి కొంతమంది సౌత్ ఇండియా నుంచి కొన్ని రాజకీయ పార్టీలు కేంద్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలనుకుంటే తమిళనాడు కావచ్చు, అలాగే ఈరోజు తెలంగాణ, కేరళకు సంబంధించినటువంటి విషయాలు కనుక ఖచ్చితంగా వారు సౌత్ ఇండియా అభ్యర్థి, దక్షిణ భారతదేశం నుంచి అభ్యర్థి నిలబెడితే ఖచ్చితంగా మద్దతు తెలిపాల్సినటువంటి అనివార్య పరిస్థితులు క్రియేట్ అవుతాయి. తెలంగాణ నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా వారు ఖచ్చితంగా వెంకయ్యనాయుడుకు మద్దతు తెలిపే పరిస్థితులు క్రియేట్ అవుతాయి. ఉత్తర భారతదేశంలో దాదాపు బీజేపీ ప్రాబల్యం ఉంది, బీజేపీ సరైనటువంటి మెజారిటీ ఉంది అక్కడ. ఆ రకంగా ఎక్కడంగా ప్రాబ్లం లేదు. దక్షిణ భారతదేశం నుంచి తీసుకుంటే ఖచ్చితంగా వెంకయ్యనాయుడు పేరు ఖరారు చేస్తే ఈ రాజకీయ పార్టీలని ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటువైపు తెలంగాణ కావచ్చు, తమిళనాడు, కర్ణాటక పూర్తి స్థాయిలో ఖచ్చితంగా మద్దతు తెలిపేటువంటి అనివార్య పరిస్థితులు క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా కూడా వెంకయ్యనాయుడుకు ఎక్కువగా అవకాశాలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే, రైట్ మధు మల్కేడ్కర్, థ్యాంక్ యూ వెరీ మచ్.